యోగానే జీవన భాగ్యమంటూ భాగ్యనగరం మురిసింది. ఆసనాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతినబూనింది. సామాన్యుడి నుంచి ప్రజా ప్రతినిధి వరకు యోగా సాధన చేశారు. హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా విశిష్టతను చాటి చెప్పేలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ హాజరయ్యారు. సుమారు 5,000 మందితో యోగాసనాలు వేశారు. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా అద్భుతమైన సాధనమని గవర్నర్ అన్నారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసిందని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ నియామకాలు, అదే రకంగా రాబోయే కాలంలో ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్స్ నియమించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి కుటుంబము యోగ విద్యలో అందులో ప్రావీణ్యత పొందాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. కేబీఆర్ పార్కులో స్థానికులతో కలిసి ఆసనాలు సాధన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు రోగాలు దరిచేరవని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ లో అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. కొత్తపేటలోని విఎం హోంలో విద్యార్థులతో కలిసి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి యోగాసనాలు వేసి సందడి చేశారు. సికింద్రాబాద్ వాజ్పేయి పార్కులో కంటోన్మెంట్ సీఈఓ సహా సభ్యులు, స్థానికులు యోగాసనాలు వేశారు. నాగోల్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉన్నతాధికారులు, సిబ్బంది యోగా ప్రాధాన్యతను వివరించారు. పటాన్చెరు మైత్రి మైదానంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. హిమాయత్ నగర్ శాఖ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో బ్రహ్మకుమారిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యోగాసనాలు వేశారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ పెన్షనర్స్ చిక్కడపల్లిలోని కమ్యూనిటీ హాల్లో యోగా విశిష్టతను వివరించారు. మాసబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో యోగా సంస్థ ఆధ్వర్యంలో లాఫింగ్ థెరపీలో భాగంగా నవ్వులతో సందడిగా గడిపారు. కంటోన్మెంట్ స్కేటింగ్ యార్డులో చిన్నారులు స్కేటింగ్ తో ఆసనాలు వేసి అలరించారు.